హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి రైస్ కుక్కర్ అన్బాక్సింగ్ వీడియో అండి. ఈ విధంగా స్టీల్ రైస్ కుక్కర్ అయితే మేము అమెజాన్లోంచి అయితే తీసుకున్నాము. చూడండి, ఈ విధంగా ఈరోజే వచ్చిందండి. దీన్ని ఇప్పుడే మేము ఓపెన్ చేస్తున్నాము. చూసారా, పానాసోనిక్ SRG18 ఆటోమేటిక్ కుక్కర్ అండ్ వార్మర్ స్టీల్ ఎక్స్ అండి. ఇది వచ్చేసి నిజంగా ఇది వచ్చేసి చాలా బాగుందండి. మేము వచ్చేసి అనుకున్నాము నిజంగా ఏ సొట్టపోయినదే వస్తుంది అనేసి. కాదు అండి, చాలా నీట్గా మంచిదే పంపించారు వీళ్ళు వచ్చేసి. దీని ప్రైస్ వచ్చేసి బాక్స్ పైన చూడండి ఈ విధంగా 6,995 రూపాయలు అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో 5,995 రూపాయలకైతే వచ్చిందండి. చూడండి, ఈ విధంగా మనకైతే వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఇది వచ్చేసి 1.8 లీటర్స్ అండి. 1 కేజీ రైస్ అయితే ఇందులో మనం వండుకోవచ్చు. అలాగే ఇందులో 5 గంటల వరకు మనకి అన్నం అనేది చాలా వేడిగా ఉంటుందండి. ఈ స్టీల్ బౌల్ వచ్చేసి 3 లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఈ రైస్ కుక్కర్కి వారంటీ అయితే ఉందండి. 5 ఇయర్స్ వరకు మనకి వారంటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీని లోపల ఎలా ఉందో ఒకసారి అయితే మనము ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా మనకైతే కనుక లోపల ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారండి. దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక 5 ఇయర్స్ వరకు. ఎందుకంటే మనకి వారంటీ వచ్చేసి 5 ఇయర్స్ వరకు ఉంది కదండి. ఈ కార్డు కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఇది ఎలా వాడాలనో కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. దీన్ని చూసి మనము ఎలా వాడాలనో తెలుసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మూత అండి. ఈ మూత కూడా మనకి స్టీల్దే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి రైస్ కప్ అండి. అందులో రైస్ను మనం కొలుచుకోవచ్చు. అది వచ్చేసి స్పూను. ఇక్కడ ఈ కార్డు చూడండి, నేను కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఈ స్టీల్ గిన్నెను మనము పొయ్యి మీద అస్సలు పెట్టకూడదండి. కరెంట్ పోతుంది కదా, అప్పుడు ఒక్కోసారి మనము అల్యూమినియం గిన్నెని పొయ్యి మీద పెడతాము. అలా ఈ స్టెయిన్లెస్ స్టీల్ను అస్సలు పొయ్యి మీద పెట్టకూడదండి. ఇదే అండి మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైస్ బౌల్. చాలా పెద్దదండి. 1.8 లీటర్స్ అంటే నేను ఇంత పెద్దది వస్తుంది అనుకోలేదు. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ది. ఇది పెట్టి కనెక్షన్ ఇచ్చేసి ఆ రైస్ బౌల్ని పెట్టేస్తే మనము రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి నిజంగా చాలా బాగుందండి. ఎక్కడే కానీ సొట్ట అయితే పోలేదు. చూసారా, ఇక్కడ మనము ఆన్ చేస్తే కనుక కిందికి ఈ విధంగా ఆన్ చేయాలండి. రైస్ బౌల్ పైన పెట్టినప్పుడు చూసారా, ఆ స్ప్రింగ్ ఉంది కదా మధ్యలో, ఆ స్ప్రింగ్ అనేది గిన్నె పెట్టినప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతుందండి. చూడండి, ఈ విధంగా స్టీల్ అయితే ఇచ్చారు. నిజంగా చాలా బాగుందండి ఈ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి. మేము ముందు వచ్చేసి అల్యూమినియం రైస్ కుక్కర్ అయితే వాడుతూ ఉన్నామండి. అందులో రైస్ వండుకొని తింటే కనుక చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అనేసి చాలామంది అన్నారు. అందుకోసమే ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకొని ఇందులో రైస్ వండుకొని తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకోకుండా చాలా హెల్తీగా ఉండొచ్చు అనేసి ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ అయితే మేము అమెజాన్ నుంచి అయితే తీసుకున్నామండి. మీకు కూడా ఇది కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.